నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే శ్రీ జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, అలాగే డాక్టర్ బాలా, ప్రముఖ న్యాయవాది చర్చలో పాల్గొంటున్నారు. ఇక ముందుగా ఈరోజు వచ్చిన కొన్ని విశేషాలు చూసిన తర్వాత, అలాగే సంబంధిత వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ప్రశ్నించే స్వరం వినిపించకూడదా? వైఎస్ జగన్ మీ మోసాలు, అక్రమాలు, వైఫల్యాలపై నిలదీస్తే అక్రమ కేసులా? సీఎం చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారం రోజుల్లోనే 101 మంది సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా? రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. పోలీస్ సోదరులారా, మీ టోపీపై కనిపించే 3 సింహాలకు శాల్యూట్ చేయండి. న్యాయం, ధర్మం వైపు నిలబడండి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయకండి. తప్పుడు కేసులు బనాయించిన పోలీసులను సప్త సముద్రాల అవతల ఉన్న రప్పిస్తాం, చట్టం ముందు దోషులుగా నిలబెడతామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా గట్టి హెచ్చరిక చేశారు, అటు ప్రభుత్వానికి ఇటు పోలీసు వ్యవస్థకు కూడా. అయితే ఆయన అడిగిన వాటిలో కొన్ని కీలకమైన ప్రశ్నలకు మాత్రం చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ, లేదు మాఫియాగా మారిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కానీ ఎవరు సమాధానం చెప్పకుండా మహిళల మీద సాకుతోటి మహిళలు లేదు అన్నారనేటువంటి పచ్చి అబద్ధపు వార్తల్ని ప్రచారం చేస్తున్నటువంటి తీరు చాలా అసహ్యంగా ఉంది. ఆ పత్రికల్లో జరుగుతున్నటువంటి వార్తలు కానీ ఇవన్నీ చూస్తే జగన్ గారు నిన్న అడిగిన ప్రశ్నలు ఏమిటి, నిన్న చంద్రబాబు గారు ఇచ్చిన సమాధానం ఏమిటి, వాళ్ళు కేసులు దేనికి పెట్టారు? మహిళల గురించి ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడినా కేసు పెట్టండి, తప్పేం కాదు. అయితే తెలుగుదేశం వారు ఎవరిని ఉద్దేశించి అసహ్యంగా, ఎంత ఘోరంగా, నీచంగా మాట్లాడినా వాళ్ళు వేరే పోరాట యోధుల కింద తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రకటించింది కదా. ఆ విషయాలు కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. జగన్ గారు వేసిన ప్రశ్నలు. 2 ఏళ్ల క్రితం మా అమ్మ కారు బరస్ట్ అయితే ఇది కొత్తగా జరిగినట్లుగా చిత్రీకరించి తల్లిని చంపడానికి జగన్ ప్రయత్నించాడని టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో వికృత ప్రచారం చేశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా? నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీడీపీ అధికారి ఎక్స్ ఖాతాలో తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయరు అని జగన్ గారు నిలదీశారు. అలాగే మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన తిరుమల కృష్ణను అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేసి కర్నూలుకు తీసుకువెళ్లారు. ఆయన దివ్యాంగుడని తెలిసి కూడా ఇబ్బందులు పెట్టారు. అలాగే అనేక అంశాలు, ఉదాహరణకి వరదల్లో 23 కోట్లు అగ్గిపెట్టలు ఖర్చు పెట్టారని రాసినందుకు ఒక ఆయన్ని, ఇలా అనేక ఎగ్జాంపుల్స్ని ఇచ్చి జగన్ గారు సూటి ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వకపోగా పచ్చి అబద్ధాలు, మదమెక్కిందా ఇది అని ఆయన చంద్రబాబు గారు అనడం ఏమిటో, వీళ్ళు దాన్ని హైలైట్ చేయడం ఏంటో, సైకోలు అని చెబుతున్నారు. నిజమైన సైకోలు ఎవరన్నా ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏదో రాజకీయ విమర్శలు చేస్తారు. పచ్చి జర్నలిజాన్ని నీచ స్థాయికి మార్చి, దారుణంగా దిగజార్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ఆ మీడియా మాఫియాగా మారిన వాళ్ళు చేసిన వాటిని నమ్మొద్దని మాత్రం మాబోటి వాళ్ళని చెప్పడం తప్ప ఇంక అంతకంటే ఏం చేస్తాం? ఎవరు చేసినా తప్పని రాయాల్సిన పత్రికలు తెలుగుదేశం వాళ్ళు చేస్తే అదేదో పోరాటమను, వైసీపీ వాళ్ళు చేస్తేనేమో అమ్మో ఇంకేముంది మహిళలపైన ఇది పడ్డారని రాయటం. ఇంత నీచం. ఇద్దరిని రాయండి, తప్పు కాదు. కానీ ఇప్పుడు అనేక సమస్యల్ని, అనేక ప్రశ్నల్ని ప్రస్తావిస్తుంటే వాటి మీద కేసులు పెట్టిన వైనాన్ని వదిలేసి మహిళల మీద పెట్టినట్లు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకే మనం చెప్పాల్సి వస్తుంది. మరో భారీ బాధుడు. భూముల మార్కెట్ విలువ పెంపునకు ప్రభుత్వం కసరత్తు. ప్రస్తుతం ఉన్న క్లాసిఫికేషన్లకు మార్పులు, అదనంగా లేయర్లట. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిందేనండి, ఎక్కడో జిల్లా పేజీలు వేశారనుకోండి. ఇంటికో కుటీర పరిశ్రమల టీ కొట్లోనూ మద్యం విక్రయాలని సోషల్ మీడియాలో దాన్ని పెట్టారు. టీ కొట్లో మద్యం విక్రయాలు అమ్ముతున్నారంట. సపోజ్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఊరు బయట ఎక్కడో ఇబ్బంది లేకుండా జనానికి, మిగతా జనానికి ఇబ్బంది లేకుండా పెడితేనే నానా అరాచకంగా వీళ్ళు వార్తలు రాశారు కదా. ఇప్పుడు టీ కొట్లు అమ్ముతున్నారు. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పిల్లలు కూడా కూర్చొని అమ్ముతున్నారు మద్యం. మరి ఎందుకు దాన్ని హైలైట్ చేయట్లేదు? ఎందుకు చంద్రబాబు గారు అలాంటి వ్యవహారాలు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు? అలాంటి పోస్టింగ్లు పెట్టే వాళ్ళ మీద కేసులు పెడతారా? ఎంత దారుణం అండి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పోస్టింగ్ అండి. ఇది ఇటువంటి వాళ్ళు పెట్టినా కూడా ఇటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెడతారేమో. జగన్ సచివాలయాలు కట్టి నవరత్నాలు ఇచ్చి గ్రామాల్లో విధ్వంసం చేశాడు అని వ్యంగ్యంగా, అంటే ఆయన మంచిగా చేస్తే విధ్వంసం చేసినట్లుగా అనుకోవాలనే ఉద్దేశమా? చంద్రబాబు బెల్ట్ షాపులు పెట్టి చీప్ లిక్కర్ ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాడు. ఈ వ్యంగ్యాన్ని, ఇట్లాంటి వ్యంగ్య పోస్టులు పెట్టినా కూడా కేసులు పెడుతున్నారు. ఇది మరి దారుణం కాదా?
హద్దు మీరితే ఖబర్దార్, ఆంబోతుల్లా ఆడబిడ్డలపై పోస్టింగులు పెడితే ఊరుకోవాలా, వైసీపీ వాళ్ళకి వాత పెడతారట చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరే చెప్పారు కదా, మీరే అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు మదం ఎక్కి చేస్తున్నారని. మరి మీ మీ నాయకుడు ఒక ఆయన మాజీ అప్పటి మంత్రి రోజా గారి మీద ఎంత అసహ్యంగా నీచం ఆ మాటలు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. అలాంటి వ్యక్తి మీద కేసు పెడితే మీరు ఆయన వేరే పోరాటం అన్నారే, ఆయనకి మద్దతు ఇచ్చారే, ఆయనకి ఇంకా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారే, నోటీస్ ఇచ్చారో లేదో గుర్తులేదు కానీ ఇచ్చారో లేదో కానీ గొడవ చేశారే, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారే. మరి ఎవరికి మదం ఎక్కినట్లు, ఎవరికి అట్లా స్వయంగా జగన్ గారి కుటుంబ సభ్యుల మీద, సతీమణి మీద పచ్చి నీచమైనటువంటి బూతులు రాస్తే అవి టీడీపీ వాళ్ళకి మదం ఎక్కినట్టు రాసినట్లా, లేకపోతే ఎట్లా రాసినట్లు? ఇప్పుడు ఎందుకు జగన్ గారు డైరెక్ట్గా అడుగుతున్నారు కదా తన తల్లికి సంబంధించి ఎంత ఫేక్ న్యూస్ రాశారని చెప్పి. చివరికి ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఫేక్ న్యూస్ రాశారని నిన్న మన భారతీ గారు ఫోన్ చేశారని చెప్పి రాశారని చెప్పి మరి వాళ్ళ మీద కేసు పెట్టండి. ఎస్పీ గారికి ఎవరికో ఫోన్ చేశారని పచ్చి అబద్ధం రాశారని జగన్ గారు చెబుతున్నారు. ఎవరికి మదం ఎక్కినట్లు, ఆంధ్రజ్యోతి వాళ్ళకి మదం ఎక్కినట్లు మీరు చెప్పండి మరి ఆ మాట. ఈ రకంగా మదం ఎక్కినట్లు అప్పుడేమో అందరినీ ఎందుకు, ఇంకొక ఆయన నర్సీపట్నంలోన ఆయన మహిళా అధికారుల్ని అందరినీ నా పచ్చి బూతులు అసలు చెప్పడానికి అసహ్యం, ఆయన్ని స్పీకర్ని చేస్తారు కదా ఏకంగా. మరి ఎవరికి మదం ఎక్కినట్లో జనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను 1-2 సార్లు చెబుతున్నాను, ఎవరు మహిళల పట్ల తప్పుగా మాట్లాడినా రాసినా తప్పే, దాంట్లో అనుమానం లేదు. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి మాఫియాలాగా మరి కేవలం వైసీపీ వారి మీద ఇష్యూస్ ప్రశ్నిస్తున్న వారిని వాటికి మహిళలకి లింక్ పెట్టి పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు గారు కూడా అదే పనిలో ఉన్నారని చెప్పడం కోసం చంద్రబాబు గారు అనడం, ఆ తర్వాత ఆయన వీళ్ళు పెద్ద ఎత్తున హెడ్డింగ్లు పెట్టి నీచంగా ప్రచారం చేయడం. ఇక చంద్రబాబు గారు ఏం చేశారంటే ప్రభుత్వ పరువుని బదారికి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రి అనిత గారికి మధ్య రాజీ కుదిర్చారు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారట. సరే మాట్లాడుకోవడం మర్యాద తప్పేం కాదు, కానీ అప్పుడు కూడా సోషల్ మీడియా వైసీపీ వాళ్ళ మీదే ఎవరు చేసినా తప్పే కదా, అది రావట్లేదు. మళ్ళీ దానికి సానుభూతికి వచ్చేటట్టు పవన్ కళ్యాణ్ గారికి అనిత గారికి అలా ఈ రకంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు అసలు వాలంటీర్ల వ్యవస్థ ఉంటే కదా రద్దు చేయడానికని బాంబు పేల్చారు. వ్యవస్థ ఉందో లేదో ఆయనకి తెలీదా, దాన్ని రద్దు చేశామని చెప్పారా? మరి వీళ్లే కదా ఆ రోజునేం చెప్పారు, మొత్తం మీ వ్యవస్థ కొనసాగుతుంది, 15,000 రూపాయలు ఇస్తాము, 5,000 ఇచ్చాడు పాపం జగను, మీకు 10,000 ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్లు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మరి ఇప్పుడు దీని మీద పోస్ట్ పెడితే కేసు పెడతారా? మరి పచ్చి అబద్ధం మాట్లాడినట్లే కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఇన్ని అబద్ధాలు ఆడే వాళ్ళ మీద పోస్టులు పెట్టొద్దని ఇప్పుడు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా కేసులు పెట్టిస్తున్నారు. అందుకే డీజీపీ గారిని డైరెక్ట్గా ప్రశ్నించారు జగన్ గారు. అయ్యా టీడీపీ కార్యకర్తలాగా మారండి, మీకు గతంలో చాలా గౌరవం ఇచ్చాం, మీకు మంచి పదవులు ఇచ్చి మిమ్మల్ని గుర్తించాం, అయినప్పటికీ కూడా మీరు ఇప్పుడు ఇట్లా మారటం పద్ధతి కాదు అని డైరెక్ట్గా అన్నారు. సో ఈ రకంగా ఇక చివరిగా సోషల్ మీడియా ప్రతినిధుల అక్రమ అరెస్టులపై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విజయబాబు పోలీసులు ఆర్టికల్ 14, 19, 21 అతిక్రమించి అరెస్ట్ చేశారు. రెడ్ బుక్ను ఫాలో అవుతున్నారు. డీజీపీతో పాటు 7 మంది ఎస్పీలు, 1 సిపి, 8 మంది సిఐలు, కొంతమంది పోలీసులు అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేస్తున్నారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేసిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలంటూ సీనియర్ పాత్రికేయులు అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు విజయబాబు గారు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఆ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి హైకోర్టులో వీళ్ళు వేయటం, అప్పట్లో న్యాయ వ్యవస్థ తీసుకోవడం జరిగింది. బహుశా ఇప్పుడు ధర్మబద్ధంగా న్యాయ వ్యవస్థ తీసుకుని ఇలాంటి వారికి ఎవరికి ఇలా అరాచకంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకి ప్రభుత్వానికి వాతలు పెడతారని ఆకాంక్షిద్దాం. ఇప్పుడు కొన్ని వీడియోలు చూసిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర గారిని కూడా బూతులు తిడుతున్నారట. ఆయన అంతా గౌరవనీయమైన వ్యక్తి కదా, ఆయన్ని కూడా టీడీపీ వాళ్ళు బూతులు తిడుతున్నారట. మరి ఎవరికి మదం ఎక్కిందో చెప్పాలి చంద్రబాబు గారు. మీరు ప్రొఫెసర్ నాగేశ్వర గారు డైరెక్ట్గా పాపం లోకేష్ గారి కోసం ఫోన్ చేసి మెసేజ్ పెట్టి చెప్తే కూడా పట్టించుకోలేదట. అయ్యా మీ వాళ్ళు ఇట్లా పచ్చిబూతులు పెడుతున్నారు, నన్ను తిట్టారు, నా కుటుంబ సభ్యులను కూడా తిడుతున్నారని చెప్పారట. మరి ఎవరికి మదం ఎక్కినట్లు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి మదం ఎక్కినా ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. కానీ టీడీపీ వాళ్ళకి మదం ఎక్కితే అది వేరే పోరాటం. ఇంకెవరికన్నా అయితే ఇంకెవరన్నా అసలు ఆ మహిళలతో సంబంధం ఇష్యూస్ కాకుండా
అయ్యా నువ్వు కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచావని ప్రశ్నిస్తే నువ్వు అప్పుడు ఆ మాట సూపర్ 6 చెప్పావు కదా, ఆ సూపర్ 6ని ఎందుకు అమలు చేయమని అడిగితే కేసులు పెడతారా? ఇది ఎక్కడ న్యాయం? ఇదేం రాజ్యాంగం? ఈ వయసులో మీకు తగునా చంద్రబాబు గారు? నేను రోజు గుర్తు చేస్తున్నా, మీ వయసును మర్చిపోమాకండి, మీ సీనియారిటీని మర్చిపోమాకండి, మీ అనుభవాన్ని మర్చిపోమాకండి. మీ అనుభవం ఇలాంటి అరాచకాల కోసం కాదు అని మనం అందరం కూడా ఆయనకి 1-2 సార్లు చెప్పినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. కానీ అయినా మన బాధ్యతగా మనం చెప్తూ వెళ్లాల్సిందే, తప్పదు కది. ఎందుకంటే లోకేష్ రెడ్ బుక్ అంటూ ఆయన ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు కాబట్టి ఆయనకి చెప్పినా ఉపయోగం లేదు. కనీసం ఈయనన్నా వింటాడేమనుకుంటే ఇద్దరు పోటీపడి వాళ్ళిద్దరితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి అబద్ధ ప్రచారాలు దిగుతున్నారు. అలాగే పిఠాపురం దగ్గర పత్తిపాడు దగ్గర ఒక మహిళ ఆవేదన, ఆమె కూతుర్ని ఎవరు ఎత్తుకుపోయారట, దాని మీద ఇంతవరకు స్పందించట్లేదట. ఆ వీడియో కూడా చూద్దాం. వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. పొద్దున ఏదో రాసినట్టున్నాడు, కడప ఎస్పీకి నా భార్య ఫోన్ చేసిందని. ఫేక్ న్యూస్ కదా మరి. మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తీసుకొచ్చి బొక్కలు వేస్తున్నారా? మళ్ళా వేయాలి కదా మరి. అయ్యా డీజీపీ గారు, 3 సింహాలు మీ టోపీ మీద ఉన్నాయి, సెల్యూట్ కొట్టాల్సిందే. 3 సింహాలకు సెల్యూట్ కొట్టండి. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం పోలీసులుగా మీ వృత్తికి మీకు రెండింటికి కూడా ఇది కించపరచినట్టు అవుతుంది. నా పాపను ఎతికి పెడతారని, నా వద్దకు చేరుస్తారని నేను కోరుకుని మీ స్పందన కోసం నేను చూస్తున్నాను. ఆ పని జరగకపోయింటే మా కుటుంబ సభ్యులందరూ ముందు తాగి సావడం తప్ప మాకు రెండే ఆప్షన్స్ ఏమీ లేదండి. ఇంకా మీరే ఏదైనా చేసి ఎతికి పెట్టాలని స్పందిస్తారండి, మీరు తీసుకుంటారని. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది అది ఖచ్చితంగా వాస్తవమే. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదనేది ప్రజలందరికీ అర్థమవుతోంది. అదే ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు. కానీ చెప్తూ ఆయన ఏమంటే హోమ్ మినిస్టర్ బాధ్యత వహించాలి అన్నాడు. హోమ్ మినిస్టర్ కాదు, టోటల్గా గవర్నమెంటే బాధ్యత వహించాలని నేను కోరుతా ఉన్నాను. కారణం ఏమంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వీటన్నిటిని అరికట్టాలంటే నువ్వు పోలీస్ వ్యవస్థను సంస్కరించాలి. అసలు పోలీస్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మీరందరూ మీ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్ చేయిస్తే, వాళ్ళకి పోస్టింగ్లు ఇప్పిస్తే వాళ్ళు ఏ రకంగా శాంతి భద్రతలు కాపాడతారు? ఎప్పుడైతే లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి వాడు ఒక పదవి పొందిన తర్వాత, కుర్చీలో కూర్చున్న తర్వాత మళ్ళీ డబ్బు సంపాదించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు అంటే గౌరవం ఇవ్వడు. ఎందుకంటే మీరు డబ్బు తీసుకొని వాళ్ళకి పోస్టింగ్లు ఇప్పిస్తారు. మీరు దాన్ని ఎక్కడ కంట్రోల్ చేశారు? కాబట్టి ఏమంటే క్లియర్గా చెప్తా ఉన్నాను, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారు దీన్ని టేకప్ చేయాలి. మీరు ఎప్పుడైతే పోలీసు వ్యవస్థను సంస్కరించి గాడిని పెట్టి ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వారికి పెద్దపీట వేస్తారో అప్పుడు సక్రమంగా లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఈ పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు ఉన్న అపీల్ ఏంటంటే మొత్తం సోషల్ మీడియా టెర్రరిజాన్ని కంట్రోల్ చేస్తారు. ఆ నిజాయితీగా ఆ మాట చెప్పండి. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. హోంమంత్రి అనిత పైన పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మీరు నిశ్చలంగా ఏమీ చేయకుండా ఉంటే నేనే హోంమంత్రి పదవి తీసుకోవాల్సి వస్తుంది అన్నాడు. దీనిపైన నేను ఒక విశ్లేషణ చేశాను. ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, నిష్పాక్షికత ఉంటే చర్య తీసుకుంటారా? అసలు అర నిమిషం విన్నాను నేను. భరించలేని బూతులు ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ. మరి దీన్ని అంగీకరిద్దామా? ఈ కన్నీళ్ళు ఒక్క పవన్ కళ్యాణ్, ఒక్క చంద్రబాబు నాయుడు పెట్టుకుంటాడా? నాగేశ్వర్ పెట్టుకోడా? నాగేశ్వర్ అయితే అనుభవం ఉన్నవాడు కనుక నేను పట్టించుకోను. కానీ నా కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సభ్యులే కదా. రైట్, అది పరిస్థితి. అయ్యా చంద్రబాబు గారు, ఖచ్చితంగా మదం ఎక్కిన వాళ్ళ ఎవరు మదం ఎక్కింది, ఎవరికి మదం ఎక్కలేదు ప్రశ్నించడమే, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే మదం ఎక్కినట్లా, లేక ఇంకా ఏదన్నా మదం ఎక్కినట్లా? మీరు మొత్తం ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రకంగా ఈ మీడియా మాఫియాను అడ్డం పెట్టుకుని ఈ కథ నడుపుతున్నారా? ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి పరిస్థితి? చంద్రబాబు గారు మదం ఎక్కిందంటారు, ఇంకో పక్కనేమో అరాచకంగా ప్రశ్నలు. నిన్న జగన్ గారు వేసిన ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పారా? ఈనాడు మీ ఆంధ్రజ్యోతి మాఫియాలాగా మారి నిజంగా వాళ్ళకి కదా మదం ఎక్కిందని అనాల్సింది, అది అనకుండా మిగతా అందరినీ తిడతాడేంటి చంద్రబాబు గారు? జగన్ గారు వేసిన ప్రశ్నలకి ఒక్కదానికైనా సమాధానం చెప్పారా? చెప్పాలి కదా. ఇగో ఈ ఇష్యూలో ఇట్లా చేశారు, ఈ ఇష్యూలో ఎఫ్ఐఆర్ ఇట్లా నమోదు చేశారు, వీటన్నిటి మీద ఇప్పుడు విజయబాబు గారు కూడా పిల్లి వేసినట్టున్నారు. రైట్, ఓవరాల్గా ఈ ఇష్యూలో మీ విశ్లేషణ చెప్పండి. ముందుగా మీకు అందరికీ శుభోదయం అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని చెప్పి ప్రభుత్వంలో ఉన్నవారే అంగీకరించారు. ఇది పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారు, అనిత గారు అంగీకరించారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో లోపం ఉందని చెప్పి అంగీకరించారు. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం అనేది ఒక రకం చెప్పాలంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో అలా లేదండి. అది ఒక ప్రైవేట్ ఆర్మీ
నడుపుతున్న లేకపోతే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్న ప్రభుత్వం లాగా కనిపిస్తుంది తప్ప ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాదు. కేవలం ఆ కూటమిలోని ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వారి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం లాగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన ప్రకటనకు సంబంధించి ఈనాడులో ఈ రోజున ఒక సింగిల్ కాలం వార్త కూడా లేదండి. ఈనాడులో ఈ రోజున ఒక సింగిల్ కాలం వార్త కూడా లేదు. అదే మీకు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన ఈ రోజు సాక్షిలో మెయిన్ పేజీలో వేశారు. అక్కడ అంటే తేడా చూడండి ఎట్లా వస్తుంది మీకు. అది ఇంకో తేడా చెప్తాను సార్ మీకు. నేను ఒక అధ్యయనం చేశాను. అదేంటంటే ఈ ట్రోలింగ్ ఆర్మీ, ఇది జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఈ ట్రోలింగ్ ఆర్మీ అనేది ఎంత విస్తృతంగా, ఎంత పకడ్బందీగా, ఎంత ఎఫెక్టివ్గా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అదేమిటంటే నిన్న విజయసాయి రెడ్డి గారు సుమారుగా 11 గంటల ప్రాంతంలో ఒక సాధారణ ట్వీట్ చేశారు. ఆయన ఒక ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇట్లా ఉన్నాయి అని చెప్పి ఎవరిని కించపరచలేదు. ఆయన పోస్ట్ పెట్టిన 2 గంటల్లో దాదాపు 90 పోస్టులు ఆయనకు వ్యతిరేకంగా వచ్చినాయండి. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే పోస్టులు, అలాగే ఆయనకు ఏదో ఒక దేవాదాయ శాఖలో పనిచేసే ఒక అధికారికి మధ్యన ఒక సంబంధం ఉన్నట్టుగా పోస్టులు, భారతి గారికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులు, ఇలాగా అంటే వ్యక్తిత్వాన్ని చేస్తూ పెట్టిన పోస్టులు దాదాపు 90 వచ్చినాయి ఉన్నారు కేవలం 2 గంటల్లోనండి. ఈ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పాలి కదా సార్, మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరికి మతం ఎక్కింది అన్న దాని మీద ఆయన క్లారిటీ రావాలి కదా. అలాగే మీకు నిన్న సాయంత్రం సుమారుగా 7 గంటల ప్రాంతంలో ANI, ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్, ఆ సంస్థలో జగన్ గారికి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఒక చిన్న క్లిప్ వేస్తే 1 అవర్లోనండి దాదాపు 120 పోస్టులు వ్యతిరేకంగా పడినాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకం, భారతి గారికి వ్యతిరేకంగా కించపరిచే విధంగా రకరకాల పోస్టులు పెట్టారు అక్కడ. అంటే వాళ్ళు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారంటే ఈ రోజున ఈ ప్రభుత్వం సోషల్ మీడియా ట్రోల్ ఆర్మీని పూర్తిగా నమ్ముకొని వారిని అచ్చవసిన ఆమోతుల్లాగా సమాజం మీదకు వదిలి ఈ సమస్యలకు సంబంధించి ఈ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే నిన్న పోస్టులు చూసిన నాకు అనిపించింది, బహుశా భారతదేశంలో అతి పెద్ద ట్రోల్ ఆర్మీని కలిగిన రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయి అంటే అది తెలుగుదేశం పార్టీ, జనసేన అని అనిపిస్తోంది. అంటే ఇంకోటిసారి ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఈ వైఫల్యాలకు సంబంధించి ఇంకోటి ఏంటంటే పోలీసులు కూడా వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారు, వాళ్ళ మీద కత్తి పెట్టి వాళ్ళతో తప్పులు చేయిస్తున్నారు. ఆయన అంటాడు, ఆయన పవన్ కళ్యాణ్ గారు, మీరు ఐపీఎస్ చదువుకున్నారా? అసలు ఐపీఎస్ చదువుకోవడం అనేది తప్ప మాట తప్ప, అసలు యూపీఎస్ ఎగ్జామ్స్ రాస్తారు, ఐపీఎస్ చదువుకోరు అట్లాగే వెళ్ళలేదు. సరే పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఐపీఎస్ చదువుకున్నారు కదా అని చెప్పి అంటాడు ఆయన. అయితే ఈ ఐపీఎస్ని వీరేం చేస్తున్నారంటే నారా పోలీస్ సర్వీసులుగా ఎన్ఎస్పిగా మారుస్తున్నారు, నారా ఎన్పిఎస్ గా మారుస్తున్నారు ఒత్తిడి తెచ్చి. అయితే ఈ ఒత్తిడి తేవటం వలన పోలీసులు కూడా గత్యంతరం లేక అనేక తప్పులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు నిన్న కూడా అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతున్నాయండి. అయినప్పటికీ కూడా దాని గురించి వారేమి పట్టించుకోవటం లేదు. నిన్నటికి నిన్న ఒక విజయవాడలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య ఒక వివాదం జరిగితే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన విల్లాలో హోంమంత్రి గారు ఉన్నారు. ఆ హోంమంత్రి గారు ఉన్న విల్లాకు సంబంధించిన యజమాని మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద దాడి చేస్తే దానికి సంబంధించి పోలీసులు పూర్తిగా ఆ బాధితుడి పక్షాన్ని వహించారు తప్ప అతనికి న్యాయం చేయలేదు. అతని భార్య అడ్డుకుంటే సిఐ గుణదల సిఐ ఈ సంఘటన సంబంధించి ఆ బాధితుడిని ఇబ్బంది పెడతా ఉంటుంటే అతని భార్య అడ్డుకుంటే ఆ భార్య పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించాడు. మరి అటువంటిప్పుడు అనిత గారు మరి ఏం చేస్తారు? అనిత గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? ఒకవైపు అబలను కూడా మీరు ఇబ్బంది పెడతారని చెప్పి అంటారు. ఇక్కడికి వచ్చినప్పటికేమో మీ పోలీస్ యంత్రాంగమే, మీ నారా పోలీస్ సర్వీస్ యంత్రాంగమే అబలను ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. మరో సంఘటనలో విశాఖపట్నంలో ఒక వ్యాపారికి సంబంధించి మరొక వ్యాపారికి మధ్యన ఒక గొడవ వస్తే అక్కడ కూడా
ఈ గొడవ కారణంగా ఆ చిన్న వ్యాపారి ఆత్మహత్య చేసుకొని నా మరణానికి పలానా వ్యాపారి కారణం అని చెబితే అక్కడ కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పెద్ద వ్యాపారికి మద్దతు ఇచ్చి ఈ చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న చిన్న వ్యాపారికి అన్యాయం జరిగేలాగా వ్యవహరిస్తున్నారే. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజున పూర్తిగా పరిస్థితులు అధ్వాన్నంగా అత్యంత దారుణంగా తయారయ్యాయి. కానీ వీరేంటంటే కేవలం మనకి ఏం పర్వాలేదు, మనకి ట్రోల్ ఆర్మీ మనకు ఉంది, దీంతో మనం అందరినీ మనం భయపెట్టచ్చు, వారి వ్యక్తిత్వాన్ని హననం చేయొచ్చు, ఫలితంగా పబ్బం గడుపుకోవచ్చు, కాలం గడిపేయచ్చు అని చెప్పి ఒక భావనతో ఉన్నారండి. నిజానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ ఖచ్చితంగా మన రాజ్యాంగంలోని 356 సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితి ఇదే పరిస్థితి మరింత కొనసాగితే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కూడా బంగ్లాదేశ్ లో తిరుగుబడేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలు ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఈ ప్రభుత్వాన్ని కూలదోసినామని ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలు వాస్తవాలకు గమనించి సమన్యాయ పాలన అనేది అమలు చేయాలి. తప్పు ఎవరు చేసినా చేయాలి, తప్పు ఎవరు చేసినా కానీ దాన్ని వాళ్ళు కట్టడి చేయమని చెప్పండి, పర్వాలేదు. మేమైతే తప్పు చేస్తాం, మీరు తప్పు చేస్తాం అంటే ఇక్కడ ఒక ప్రశ్న కృష్ణరాజు గారు, ఇప్పుడు ఆయన చాలా సీరియస్గా మదమెక్కిన వాళ్ళని వదిలిపెట్టాలా, మాట్లాడేవారిని వదిలిపెట్టాలా అని అన్నారు. ఓకే, సంతోషం. ఒక ముఖ్యమంత్రిగా ఆ మాట అంటామని మనం అభ్యంతరం పెట్టక్కర్లేదు. కానీ మరి ఆయనే కదా ఆ రోజుల్లో ఒక ఆయన రోజా గారిని పట్టుకుని ఒక మాజీ మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆ కేసు పెట్టినందుకు ఆవిడ కేసు పెడితే ఆ గవర్నమెంట్ పోలీసులు కేసు పెడితే ఆయన వేరే పోరాటం కింద చిత్రీకరించారు కదా. మరి అప్పుడు ఆయనకి మదమెక్కినట్లు ఎందుకు చంద్రబాబు గారు ఫీల్ కాలేదు? ఇట్లాంటి మదమెక్కిన మాటలు మాట్లాడొద్దని ఆ మంత్రి ఆయనకి చెప్పకపోగా టికెట్ కూడా వచ్చి ఎమ్మెల్యేని చేశారు కదా. మీరు చెప్పిన వాస్తవం సార్. అది షర్మిల గారు అండి, షర్మిల గారు బోరు నేర్చారు కదండి. ఆవిడ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ వారు నాకు ఒక ప్రముఖ సినీ నటుడితో అంటగట్టారు నన్ను అని చెప్పి ఆవిడ బాధపడి ఆవిడ కంప్లైంట్ ఇచ్చారా? ఈ రోజున అదే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే వైసీపీ గారి మీద అనవసరంగా ఆవిడ అక్కసు వెలగెక్కుతున్నారు. అక్కడ ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ భారత న్యాయ సంహితలోని 111వ సెక్షన్ ప్రకారం వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం మీద హైకోర్టు సుమోటోగా ఒక కేసు నమోదు చేయించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అధ్వాన్న ప్రదేశ్ గా మారిపోయే ప్రమాదం ఉంది. మీకు చెప్పినట్టు ఇదే అణిచివేతలు, ఇదే అకృత్యాలు, ఇదే అక్రమాలు జరుగుతుంటే ప్రజలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ పరిస్థితులు రానియకుండానే ఇది ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన ఇప్పటికే పరిస్థితులను సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నిస్తే మంచిది. లేకపోతే ఆయనకి అలాగే ఆయన ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు తప్పేట్టుగా కనిపించడం లేదు కేసీఆర్ గారు. రైట్. ఇంకా మిగతా తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఇవాళ ఆ మార్గదర్శి మీద హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఆ వార్తలు ఏమి రాయలేదు. కానీ వైకాపా సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం ఉండి అసలు వీళ్ళు కదా ఉన్మాదంగా మారింది, అవునా కాదా? నేను చెప్పేది అబద్ధమైతే ఖచ్చితంగా నేను క్షమాపణ కూడా చెబుతాను సిద్ధం. కానీ పచ్చి మోసపూరితంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్నాయా లేదా, మాఫియాగా మారినాయా లేదా అన్న దాని మీద మళ్ళీ మీరు కామెంట్ చేస్తున్నారు. ఒక చిన్నదండి, ఒక చిన్న అంశం. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ సోషల్ మీడియా కావచ్చు, లేదా వ్యక్తిత్వ వర్ణనలు కావచ్చు, దీనికి ఆజ్యం పోసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని, లక్ష్మీపార్వతి గారిని వారి ప్రాబల్యం తగ్గించడం కోసం, వారిని దింపడం కోసం అని చెప్పి, వారిని వ్యక్తిత్వ హనన చేయటం కోసం అని చెప్పి ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాగే ఆంధ్రప్రభను ఇటువంటి పత్రికలన్నింటినీ కూడా ఆయన ఆ రోజున వాడుకున్నారండి. ఆ తర్వాత మీకు తెలుసో తెలియదు, గుర్తుందో లేదో, ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇది ఆయన ఫేస్బుక్ లోను, అలాగే ట్విట్టర్ లోను, లేకపోతే ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక సోషల్ మీడియా ఆర్మీని తయారు చేసి తనకు అనుకూలంగాను అలాగే ప్రత్యర్థులకు వ్యతిరేకంగా అనేక పోస్టులు పెట్టించిన ఘనత
చంద్రబాబు నాయుడు గారిది. అంటే అవి సభ్యమైన పోస్టులు అయితే అవి సభ్యమైన పోస్టులు అయితే మనం అభ్యంతరం చెప్పక్కర్లేదు. కానీ లక్ష్మీపార్వతి గారి మీద ఆ మధ్య పాపం ఆవిడ గగ్గోలు పెట్టింది, ఏమిటి ఇంత నీచంగా రాశారని. అటువంటి వాటిని ఎప్పుడన్నా చంద్రబాబు గారు ఖండించారా? లక్ష్మీపార్వతి గారి మీద ఎలాంటి నీచమైన వ్యాఖ్యలు టీడీపీ వాళ్ళు చేస్తే వాళ్ళకి మదం ఎక్కినట్లు కాదా? మరి వాళ్ళని ఖండించడం ఆయన మరి మీరు ఆ పాయింట్ గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నాను. రైట్. సాంబశివరావు గారు గాజువాక. సాంబశివరావు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి మీ ఇటువంటి విషయాలను కేవలం ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం మహిళల పేరు మీద చంద్రబాబు గారు చేస్తున్నటువంటి డ్రామాని నిన్న జగన్ గారు ఎండగట్టారా? జగన్ గారు ఎండగట్టారు కానీ నాకు ఓవరాల్ గా ఒక వ్యూ మాత్రం ఉంది సార్. ఏంటి? జగన్ గారి ప్రభుత్వం సంక్షేమం బాగా చేశారు కానీ న్యాయపరమైన విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారని నేను అనుకుంటాను సార్. ఇంత న్యాయం వస్తుంది ఇన్ని ఏమంటే ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో గవర్నర్ ఏం చేస్తున్నాడండి? గవర్నర్ తెలియజేయాల్సిన అవసరం ఉంది కదా ఇవన్నిటి మీద. అలాగే ప్రెసిడెంట్ గారికి అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. మీ ఆవేదన అర్థమైంది. నిజంగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి వంటివి ఇలా మాఫియా ఉన్మాదంగా మారి పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇష్యూస్ని డైవర్ట్ చేస్తూ హామీలు గాలికి వదిలేశారు కాబట్టి అవి ఎవరు అనుకోకుండా తలుచుకోకుండా ఉండడం కోసం ఈ తంటాలు పడుతున్నారు. రైట్. బాలాగారు. ముందుగా సాక్షి వీక్షకులకు అలానే మీకు దూపుడు గారు వచ్చారు, అలానే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు స్టార్టింగ్ ఓపెనింగ్ స్టేట్మెంట్లోనే పార్లమెంటరీ లాంగ్వేజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పి పొలిటీషియన్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి ప్రజలు. అలాంటి పొలిటీషియనే ఇప్పుడు మీరు ఒక వీడియోలో ఆయన మదమెక్కిన అంటే ఇప్పుడు దాన్ని చెడ్డగా తీసుకోవాలన్నా మంచిగా తీసుకోవాలన్నా, ఇప్పుడు ఈయన మదమెక్కిన అన్న మాటని ప్రజలందరూ కూడా రేపు నీకు మదమెక్కిందా అని అందరినీ ప్రశ్నిస్తే ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టాలంటే ఇప్పుడు ఆయన మీద కూడా కేసు పెట్టాలి. లేదంటే ఆర్టికల్ 14 వైలేషన్ కదా. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఒకరికొక న్యాయం ఇంకో న్యాయం చేయకూడదు. రాజ్యాంగం ప్రకారము ఏదైతే రూల్ ఆఫ్ లా ఉంటుందో అది అందరికీ ఈక్వల్గా అప్లై అవ్వాలి. దాంతోపాటు పోస్టుల గురించి నేను మీకు ఒకటి చూపిస్తాను, కీలకమైన పోస్టు. అంటే ఆడవాళ్ళ మీద మనము ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, తప్పుడు వ్యాఖ్యలు చేయకూడదు. ఆడవాళ్ళు కూడా కుటుంబాలకి గౌరవం కూడా ఇవ్వాలి కదా. నేను ఒకటి చూపిస్తాను, ఒక్క సెకండ్. ఇది ఒక్కసారి జూమ్ చేస్తారా? అక్కడ అభ్యంతరకరమైన పదాలు ఉంటే అభ్యంతరకరం కాదు, నేను ఒక్కసారి జూమ్ చేస్తే అసహ్యంగా వాళ్ళకి మర్యాద లేకపోయినా మనం మర్యాద పాటించాలి. వాళ్ళు ఎలా మాట్లాడారు ఏంటనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. అసహ్యంగా ఉంటే బాగోదేమో, పద్ధతి కాదేమో. అసహ్యం అంత లేదు, ఉన్నాయి కొంచెం అభ్యంతరకరంగానే ఉన్నాయి. వద్దు అట్లాంటి అయితే వద్దు. అయితే ఏం రాశారో చదువుతాను. చంద్రబాబు గారికి అంటే రాజకీయం, ఈనాడు ఆంధ్రజ్యోతి మాఫియాగా మారినాయి కాబట్టి మనం అటువంటి వాళ్ళు చండాలమంతా ప్రచారం చేసి కనీసం ఈ ప్రొఫైల్ పిక్ లో కూడా ఆయన ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఫేస్బుక్ ఐడి ఉంది, స్వాతి రెడ్డి, జై సిబిఎన్ జై టీడీపీ అనే క్యాప్షన్ అనమాట ఆవిడది. ఆవిడ ఏం రాసిందంటే 23 అక్టోబర్న ఎందుకురా నీ బ్రతుకు, నీ తండ్రి మీద కేసు పెట్టావు, నీ చెల్లి మీద కేసు పెట్టావు, నీ కన్న తల్లి మీద కేసు పెట్టావు, నీ బతుకు ఎందుకు చిచ్చి అంటే ఇప్పుడు ఈవిడ మీద కేసు ఎవరు పెట్టాలి? ఇది కించపరచడం కాదా? ఒక కుటుంబాన్ని మాట్లాడడం కాదా? ఒక వ్యక్తిని కించపరచడం కాదా? అంతకంటే ఘోరమైన కామెంట్లు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎగ్జాక్ట్లీ చంద్రబాబు నాయుడు గారు పిలిచి సన్మానం చేసి పూలదండేసి మాట్లాడినందుకు, అవును, హారతి ఇచ్చి పళ్ళం చేసి ఆమెకి ఫారెన్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇండియాలో ఆవిడని ఒక పెద్ద దాన్ని ఏమంటారు ఆదర్శ మహిళగా చిత్రీకరించారు. చంద్రబాబు గారు ఒక్కదాని సమానం చెబితే చాలు. మనం ఇప్పుడు నేను ఆడవాళ్ళని ఫస్ట్ కించపరుస్తున్నారు ఎవరంటే ఈవిడ స్వాతి రెడ్డి మీద. ఆవిడ స్వాతి రెడ్డా లేకపోతే ఇంకోట మనకు తెలియదు. ఆవిడ పేరు స్వాతి రెడ్డి అని పెట్టుకుంది. మరి ఆవిడ ఫారెన్లో నుంచి పెడుతుందో, ఇండియా నుంచి పెడుతుందో, ఎక్కడి నుంచి పెడుతుందో అనేది ఆవిడకి తెలియాలి, లేకపోతే సిబిఎన్ వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏదైతే ఆడవాళ్ళ మీద పోస్టులు పెడుతున్నారు, మాకు బూతులు వస్తున్నాయని అంటున్నారో, సార్ ఇప్పుడు ఈవిడ పోస్ట్ మీ కార్యకర్త ఫేస్బుక్లో నిండా ఉంటాయి, ఈవిడ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? నా స్ట్రైట్ క్వశ్చన్. అండ్ పవన్ కళ్యాణ్ గారికి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు వీర అభిమాని తెలంగాణలో కార్యకర్త కూడా సంపత్ నాయక్ అని ఓయూ స్టూడెంట్కి సంబంధించినాడు.
మొన్న మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విశ్లేషిస్తే ఆయనకు సంబంధించిన కించపరుచుకుంటూ మాట్లాడారు. అంటే ఆయన ప్రొఫెసర్ దగ్గర అతను కూడా ఓయూలో చదువుకున్నాడు. ఒక ప్రొఫెసర్ని వాల్యూ ఇవ్వకుండా మాట్లాడే వ్యక్తుల్ని మీ టీంలో ఉన్నారంటే మీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత సైకలాజికల్ డిజార్డర్గా ఉన్నారో మీరు ఒకసారి గమనించండి. నేను గవర్నమెంట్ రాకముందు కూడా నేను కొన్ని సందర్భాలలో చెప్పాను, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గవర్నమెంట్ వచ్చిందంటే విచ్చలవిడిగా రౌడీజం చేయడానికి కానీ, తెగబడ్డానికి కానీ, ఎగబడ్డానికి కానీ, జనాల మీద కొట్టడానికి కానీ ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ రానప్పుడే వీళ్ళు ఇంత అరాచకం చేస్తుంటే రేపు పవర్ వచ్చిన తర్వాత ఎలాంటి అరాచకం చేస్తానికి నిదర్శనం ఈరోజు మనం చూస్తున్నాం. అండ్ ఇంకోటి, ఇప్పుడు నోటీసుల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే వింత విచిత్రం ఏంటంటే ఈ నోటీస్ 179 బిఎన్ఎస్ఎస్లో ఇచ్చారు వీళ్ళు పోలీసు వాళ్ళు. కంప్లైనెంట్ మాత్రము అందరికి ఒకటే, బద్దం అశోక్ కుమార్ రెడ్డి అండ్ సో నిన్న వచ్చింది రైట్. నేను ఈ నోటీస్లో ఎందుకు నేను ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే అసలు వాటిలో మహిళలకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అది చదువుతాను ఒకసారి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సైబర్ క్రైమ్ PS NTR పోలీస్ కమిషనరేట్ summon you to appear before me on 8/11/2024 in connection with investigation crime number 103/2024 under section 79 353 to 356 BNS టకటక మన ఇచ్చేసి ఇక్కడ ఏం రాశారంటే it is learned that you are well acquainted with the facts of the circumstances the case on receipt of the notice you are hereby directed to appear before and so on with the facts and so on కేసు ఏంటంటే వీళ్ళు పెట్టింది అదే సెక్సువల్ ఎక్స్ప్రెషన్ ఫేస్బుక్ లేదంట. వాళ్ళ తర్వాత మిత్రులు అందులో వీళ్ళు రాసి వీళ్ళు ఏమంటారంటే ఇంకోటి, సార్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సార్ మీకే నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, అసలు ఇక్కడ పార్టీలు కూడా చాలా మంది తెలంగాణ నుంచి ఉన్నారు సార్. కంప్లైంట్ పెట్టిన అతను కూడా తెలంగాణ. ఒకవేళ సైబర్ క్రైమ్ అతను రెసిడెన్స్ ఎక్కడైతే ఉంటే ఆన్లైన్లో కంప్లైంట్ చేసినా తెలంగాణలో కంప్లైంట్ చేసి ఉండాలి. కానీ సిటీ జ్యూరిస్డిక్షన్, విజయవాడ జ్యూరిస్డిక్షన్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూసుకోండి సార్. మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సస్పెండ్ అవుతారు. ఎందుకంటే మీరు జ్యూరిస్డిక్షన్ లేకుండా FIR కట్టేసి ఈరోజు మీరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద మీరు పంపించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఒకసారి మీ లీగల్ కౌన్సిల్స్తో కనుక్కోండి. ఎందుకంటే ఇది మీకు చాలా డేంజర్. రేపు ఇది ఒకవేళ మీరు మాలిషియస్ ఇంటెన్షన్ ఉంది అని అనుకున్నారనుకోండి, చెప్పలే మీకు ప్రమోషన్ రాకుండా రేపు DSP ప్రమోషన్ ఇట్లా ఇచ్చిన వాళ్ళకే ప్రమోషన్లు ఇస్తామని చెప్పారేమో. అంటే ఒకటి సార్, వీళ్ళు ఇచ్చినా కూడా కోర్టులలో అయితే ఛాలెంజ్ చేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది కూడా అవేర్ అయిపోయారు. అయితే ఇలాంటి సోషల్ మీడియా పోస్టులలో చాలా మంది ఏమంటున్నారంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కూడా సోషల్ యాక్టివిస్టులు, లేకపోతే మాలాంటి వాళ్ళు చాలా మంది ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళమనో లేకపోతే ఇంకొకరికి గ్రూప్కి సంబంధించిన వాళ్ళమో మేము బూతులు మాట్లాడుతున్నాం. బూతులు ఎవరేం మాట్లాడండి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా ఎలివేషన్ ఆర్ వెంటిలేషన్ ఆఫ్ ఎనీ ఇష్యూ పబ్లిక్ ముందర చేసినప్పుడు అది ఆర్టికల్ 19(1)(a) ప్రొటెక్ట్ చేస్తుంది. దాంతోపాటు మీరందరూ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విజిల్ బ్లోయర్ యాక్ట్ అని ఒకటి ఉంది. ప్రభుత్వాలు తప్పు చేసినా, ప్రభుత్వాల్లో పనిచేసే వ్యక్తులు తప్పు చేసినా దానికి సంబంధించిన సమాచారాన్ని దేనైనా కూడా ఏ ప్లాట్ఫామ్ మీద కూడా బయట పెట్టచ్చు. ఆ బయట పెట్టిన ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రభుత్వాలు సుమోటోగా తీసుకోవచ్చు, లేకపోతే వీళ్ళైనా కంప్లైంట్ అయినా చేయొచ్చు. వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా కేసులు పెడుతున్నారు, ఏ విధంగా నైట్ మీరు ఎత్తిస్తున్నారు. ఇంకొకటి, చాలా సందర్భాలలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. గత గవర్నమెంట్లో TV5కి సంబంధించిన చైర్మన్, ఇప్పుడు TTD బోర్డుకి సంబంధించిన చైర్మన్, ఆయనే ఒక కేసు వేశాడు. ఇష్టారాజ్యంగా పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, అదే కాకుండా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా లోపల పంపించేస్తున్నారని ఒక PIL ఫైల్ చేశారు. ఆ PILలో కోర్టే డైరెక్ట్ చేసింది జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లకి, పోలీస్ వాళ్ళకి అందరికీ కూడా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని మీరు ఫాలో అవ్వకపోతే మీ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటాము, మీ మీద కూడా మేము సర్వీస్ నోట్స్ రాస్తాము అని చెప్పేసి అని. అంటే అందులో ఎంత క్లియర్గా ఇచ్చారంటే వాళ్ళకి పోయినప్పుడేమో ఒకలాగా, ఇప్పుడైతే ఒకలాగా. నోటీసులు ఇవ్వకుండా చేయకుండా అర్ధరాత్రులు అపరాత్రులు ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తకండి, ఇది అంత సీరియస్ అఫెన్సెస్ కాదు. ఒకవేళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింటే నోటీస్ ఇవ్వండి, కాల్ చేయండి, పిలవండి, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి, ఇన్ని చేయమని చెప్పింది. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి హైదరాబాద్ నుంచి ఫ్యామిలీని ఎత్తుతున్నారు. ఇంకోటి విషయం మీకు నేను సాక్షి న్యూస్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను, చాలా మంది మాకు థ్రెటన్ కాల్స్ కూడా బెదిరిస్తున్నారు. అంటే నేను ఎందుకు ఓపెన్ గా వాళ్ళు చాలా పద్ధతిగా ఉన్నట్లు లెక్క. అదే కదా సార్, ఇప్పుడు మదం ఎక్కినప్పుడు వాళ్ళకా, లేకపోతే మాకా, లేకపోతే సోషల్ యాక్టివిస్టులకా, లేకపోతే ఇంకొక పార్టీ కాదండి. నిన్న జగన్ గారు వేసిన ప్రశ్నలు, ఇగో ఈ పోస్ట్ పెడితే కేసు పెడతారా, అన్ని ఏమిటి, తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదని అడిగితే కేసు పెడతారా, అది సుప్రీంకోర్టు. అదే నేను అంటున్నా, ఆయన ఎవరికి మదం ఎక్కినట్టు
ఆయన టీటీడీ చైర్మన్ ఏదైతే పిల్లేశాడో ఆ పిల్లోనే సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది. గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని క్రిటిసైజ్ మీరు చేయొచ్చు, మీరు ప్రొపగండా చేయొచ్చు అని చెప్పేసి అని సుప్రీంకోర్టే రైట్ ఇచ్చినప్పుడు ఇంకా ప్రజలు మీరు ప్రశ్నించాలంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం హామీలు అమలు చేయకుండా ఎంతసేపు దీని గురించే చర్చించాలి. అంటే అక్కడ వైసీపీ వాళ్ళు ఏదో మహిళలను ఏదో కించపరిచినట్టు పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి ఇష్యూని డైవర్ట్ చేయాలని తప్ప ఇంకోటి కానే కాదు. ఇంకోటి కూడా ఉంది సార్, దూపుడు గారి 2 minutes సార్. ఇంకోటి కూడా ఉంది. మనం గతంలో కర్ణాటక గవర్నమెంట్ రాకముందు 30% గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఆ పర్సంటేజ్ ఏదో ఇప్పుడు ఆంధ్ర కూడా వచ్చేసింది. క్లయింట్స్ అందరూ మొత్తుకుంటున్నారు. క్లయింట్స్ మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు 30%. మాకు అర్థం కావట్లేదు ఏంటయ్యా 30%. సార్ మీకు తెలియదు సార్, కర్ణాటకలో మాకు కూడా ఇక్కడ 30% అయిపోయింది అంటున్నారు. కాంట్రాక్టర్లు అట్లాగా ఎవరు కాంట్రాక్టర్ బిల్స్ రావాల్సిన జాగ్రత్త, మళ్ళీ మీ మీద కేసు పెడతారు. కేసు ఎందుకు పెడతారు? క్లయింట్స్ చెప్తుంటారు. క్లయింట్స్ చెప్తున్నారు. రైట్. అంటే ఇప్పుడు అరాచకంగా కేసులు పెడతారని డీజీపీ గారిని ఉద్దేశించి నేను చాలా గట్టిగా మాట్లాడారు కదా. ఆయన ఎంత గౌరవం పేరు కూడా పాడు చేసుకుంటున్నాడని కదా. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని ఎందుకు పాటు చేసుకుంటున్నాడంటే సార్, నాకున్న సమాచారం వరకు నేను చెప్తున్నాను, పోలీస్ వాళ్ళ మీద జనసేన పార్టీకి సంబంధించిన అధినాయకుడు ఎవరైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడో ఆయన భయంకరమైన ప్రెజర్ తీసుకొస్తున్నారు. ఇది ఫ్యాక్ట్. కాదంటే మీద ఆయన డిబేట్కి రమ్మని చెప్పండి ఓపెన్గా, నేను పవన్ కళ్యాణ్ కూర్చొని నేను ప్రూవ్ చేస్తాను. రైట్. ఆయననే ఉందిలే, చంద్రబాబు గారు మాత్రం డైరెక్ట్గా తిడుతున్నాడు కదా వైసీపీ వాళ్ళని. రాజేష్ గారు పైగా నెల రోజుల్లో ఏదో చేసేస్తానని కాస్త చట్టపరంగా వెళ్ళిన కడప ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసేసారు. అంటే పోలీస్ వ్యవస్థను భయపెట్టారు. రాజేష్ గారు అశ్వరాపేట. రాజేష్ గారు నమస్కారం, చెప్పండి. తెలంగాణలో ఉన్న ఏపీ పోలీసు వాళ్ళు మిమ్మల్ని పట్టుకెళ్తారో జాగ్రత్త, పద్ధతిగా మాట్లాడండి. రైట్. మరొకరు రామారావు గారు చెనకాకాని. రామారావు గారు నమస్కారం, మాట్లాడండి సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు 5 నెలలు 6 నెలలు జరుగుతుంది ప్రభుత్వం వచ్చి. అవును సార్, మనం ఈ చర్చలో 6 నెలల నుంచి కూడా ఇదే విధంగా జరుపుకుంటున్నాం. ఇది ఆరంభం కాదు. 6 నెలల నుంచి అరాచకాలు తెప్పలుగా జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఎవరిని బట్టే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఎవరిని బట్టే వాళ్ళని చంపుతున్నారు, ఎవరిని బట్టే వాళ్ళని రేపులు చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా చూడకుండా సార్, ఇందాక ఒక కాలర్ చెప్పారు, గవర్నర్ గారు ఏం చేస్తున్నారండి, రాష్ట్రపతి గారికి తెలియదా, ప్రధానమంత్రి గారికి తెలియదా? మీరు అంటారు, పదే అంటున్నారు చంద్రబాబు గారు వయసును బట్టి అన్నా మీరు మారండి అంటున్నారు. 74 ఏళ్ల వయసు చంద్రబాబు గారికి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు. మరి ఆయన ఒక మాట మాట్లాడతాడు, హోంమంత్రి ఒక మాట మాట్లాడుతుంది, ఇంకొక మాట మాట్లాడుతుంది. రాజీ చేశారుగా, జనం బుద్ధులు తిడుతున్నారన్న విషయాన్ని. ఎట్లా అండి ప్రజలు బతికేది? ఎట్లా కేఎస్ఆర్ గారు ఎట్లా బ్రతుకుతారండి? అంటే మొత్తం భజన చేయాల్సిందేనంట. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి భజన చేస్తున్నాయి కదా, భజన చేయటమే చేస్తే చేసుకోండి, భజన చేసుకుంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ అరాచకంగా ఉన్మాదులుగా మారి, మాఫియాలాగా మారి వ్యతిరేకుల్ని మీద పచ్చి అబద్ధాలు అభాండాలు వేస్తూ దుర్మార్గంగా రాస్తున్నారు. అది నాకు బాధ కలిగించే అంశం. ఒకప్పుడు రామోజీరావు మాకేం రీతులు చెప్పారు, ఇప్పుడు ఏమి అరాచకంగా వ్యవహరిస్తున్నారు, ఏంది ఇంత దారుణంగా ఈనాడు పత్రిక ఇట్లా మారిపోద్దని నేనైతే ఊహించలేదు. దురదృష్టం అది. మరి కిరణ్ గారు కూడా అప్రదిష్ట మూట కట్టుకుంటున్నారు. ఇప్పుడు సంపాదకులుగా వ్యవహరిస్తున్న వారికి కూడా ఈ అప్రదిష్ట వస్తుంది. బహుశా చంద్రబాబు గారే నడుపుతున్నారేమో ఈనాడు పత్రికను, నాకు తెలియదు కానీ బట్ మరి దారుణంగా అయితే మారారు వాళ్ళు. రైట్. జూపూడి గారు మొన్న అనుకుంటా మీరు చాలా ఘాటుగా మాట్లాడారు ప్రభుత్వ తీరుతెన్నుల మీద. నిన్న జగన్ గారు వేసిన ప్రశ్నలకు కానీ మీరు అడిగిన ప్రశ్నలకు కానీ ఏమైనా సమాధానం ఇచ్చారా? మదమెక్కి అని ఇటువంటి పదాన్ని వాడటం కూడా తప్పు కదా మరి అని బాలాగారు అంటున్నారు. అలాగే కృష్ణరాజు గారు అనేక అంశాలు సృష్టించి ఏకంగా చెప్పి రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఏమిటి ఈ నిన్న జగన్ గారు వేసిన ప్రశ్నలకు కానీ మీరు వేసిన ప్రశ్నలకు కానీ సమాధానం దొరికిందా? ముందుగా కేఎస్ఆర్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, సాక్షి వీక్షకులకి అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్ అండి. ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న, లేకపోతే నేను లేవనెత్తినటువంటి ప్రశ్న, లేకపోతే నిన్న ఎక్స్ హానరబుల్ సీఎం గారు లేవనెత్తిన ప్రశ్నలకి ఎక్కడ సమాధానాలు దొరకవండి. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఇంకా బీజేపీ వాళ్ళు ఎందుకో లైన్లోకి రావట్లా, అక్కడక్కడ వీళ్ళిద్దరూ మధ్య తెలుసుకునేవండి, తర్వాత మనం మాట్లాడదాం అన్నట్టుగా ఉన్నట్టున్నారు ఈ కూటమిలో. లేకపోతే మైనస్ అవుతున్నారో ఏమో తెలియదు. ఒక చీకటి పరిపాలనలో మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉందనేది వాస్తవం. ఈ చీకటి పరిపాలన నేను ఎందుకు అంటున్నానంటే, అనేకమైనటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి.
ఈ అంశాల మీద 5 నెలలు పరిపాలన, వీళ్ళకి 5 సంవత్సరాలు పరిపాలించమంటే 5 నెలల్లోనే తేలిపోయారు వీళ్ళు. అంటే 5 నెలలు బాబు మాకు 5 నెలలే ఎక్కువ, మీరు 5 సంవత్సరాలు ఇచ్చారు, త్వరలో జమిలీ ఎన్నికలు వస్తే మేము పోతాం అన్నట్టుగానే వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు కానీ, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ, వాళ్ళ వైఖరి కానీ, వాళ్ళ సిద్ధాంతం కానీ, వాళ్ళకు ఒకవేళ ఉన్నట్టయితే, సిద్ధాంతాలు ఉన్నట్లయితే విభిన్న స్వరాలు, విభిన్న భావాలు ఉన్నటువంటి కూటములు కలిసే అవకాశమే లేదు. కానీ అడ్జస్ట్ అయిపోయి కలిసారు. కలిసిన తర్వాత మీరు పగ తీర్చుకోవడం కోసం వచ్చినట్టుగా కనపడుతుంది, కానీ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వచ్చినట్టుగా కనపడటం లేదు. ఒకవేళ ప్రజలు ఏమన్నా తప్పు చేశారా అని ఇప్పుడు ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకు భావిస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఒక సున్నితమైనటువంటి గవర్నెన్స్ కానీ ఇక్కడ ఎక్కడా కనపడటం లేదు. 1-2 సంఘటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరిగి ఉండొచ్చు. బట్ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ నౌ కమింగ్ అవుట్. ఒక 2 రోజుల్లో ఫ్లేరప్ అయినటువంటి ఈ సోషల్ మీడియా పెట్టేటువంటి కుర్రవాళ్ళందరినీ కూడా, లేకపోతే యాక్టివిస్టులందరినీ కూడా, జగన్ అభిమానులందరినీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేవరెట్స్ మొత్తాన్ని కూడా మూకుమ్మడిగా ఎత్తేయటం అనేది ఇది జనరల్గా ఎమర్జెన్సీ కాలంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ కేసీఆర్ గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, ప్రత్యేక అనేకమైన అంశాలను మీరు చాలా క్లియర్ కట్గా చెప్పగలిగినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నాయకులు, ఒక జర్నలిస్ట్గానే కాదు సమాజాన్ని చదివినటువంటి ఒక నాయకులు, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. త్రూ అవర్ సాక్షి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ప్రజల మానసిక ఆందోళనని మీరు అర్థం చేసుకోకుండా, ప్రజల మనోభావాలని మీరు అర్థం చేసుకోకుండా, మీ ఇష్టం వచ్చిన రీతిగా, నాకు పవన్ కళ్యాణ్ గారంటే నాకు తెలిసి ఆయనకి ఏదో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద వ్యక్తిగతంగా ఎక్కడో కారణాలు ఉన్నట్టుగా కనబడుతూ ఉంది, ఆయన దూషించే విధానం కానీ, మాట్లాడే పద్ధతి కానీ. చంద్రబాబు నాయుడు గారికి అయితే రాజశేఖర రెడ్డి గారు నా మిత్రుడు అంటారు, మిత్రుడు కొడుకేమో నా శత్రువు అంటాడు. ఒకవేళ శత్రువు ఎలా అయ్యాడో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో కావాలి కదా, పరిపాలనలో నువ్వు అందించు అదే పరిపాలన. టేక్ ది సేమ్ అడ్మినిస్ట్రేషన్. వేర్ ఇస్ వెల్ఫేర్ నౌ? వాట్ హ్యాపెన్ టు యువర్ సూపర్ 6? నీ సూపర్ 7లు సూపర్ 6లు ఏమైపోయాయి? అవే కదా ప్రజలు అడుగుతూ ఉంది. బాబు నిన్నదాకా మాకు అమ్మఒడి అన్నావు, ఎటుపోయింది నాయన అని అడుగుతూ ఉన్నారు, అది ఇవ్వట్లేదు. లేకపోతే ఫ్రీ బస్ అన్నారు, అది ఇవ్వట్లేదు. మీరు ఇప్పుడు 30% కర్ణాటకలో జరిగినటువంటి అవి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉన్నాయి. అంటే మీ కార్యకర్తల్ని పెంచి పోషించడం కోసం, మీకు గోండాలుగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులకి ప్రాధాన్యత ఇవ్వటం కోసం, లేకపోతే మీ అడుగులకు మడుగులెత్తే పత్రికలకి, ఛానళ్ళకి మీరు అన్ని దాసోహంగా మారిపోయి, మిమ్మల్ని ఆయన చెప్తున్నాడు 74 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నా మీద చాలా ప్రెజర్ ఉందండి. ఎక్కడి నుంచనంటే కార్యకర్తల నుంచట. కార్యకర్తల నుంచి ప్రజలు ఉండేవాడు, చేయాలి కదా. మీరు చిన్న పొరపాటు, ప్రస్తుత ముఖ్యమంత్రినండి, మాజీ అన్నానా, సారీ ఒకవేళ కార్యకర్తల ప్రెజర్ ఉందట. ఆ ప్రెజర్కి తగ్గట్టుగా ఈయన ఇప్పుడు పనిచేస్తున్నాడట. నన్ను కూడా తిట్టారు, బాబు కొద్దిగా ఆగండి, నేను వాళ్ళందరూ అంతు చూస్తాను అంటే. మీరు డెమోక్రసీలో, మీరు ప్రజాస్వామ్య రాజ్యాంగ ఆ ఆలోచన విధానం ప్రకారం పరిపాలించాలన్నా, లేకపోతే కోన్ కిస్కాగాడు ఎక్కడి నుంచో కార్యకర్త నాకు అన్యాయం జరిగిందండి మీ పరిపాలనలో, మీరు సరిగా చేయట్లేదు, 6 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది అంటే నీకు రోషం వస్తుందా? మీరు విజ్ఞాని కదా, మీరు 40 years ఇండస్ట్రీ కదా, మీ ప్రొడక్షన్ సెంటర్ అంతా కూడా ఎక్కడో వేరే చోట ఉంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ యాక్టివిస్టుల మీద మాట్లాడే మీలాంటి వాళ్ళ మీద, నాలాంటి వాళ్ళ మీద మన గొంతులు కానీ, మన రాతలు కానీ, మన చేతులు కానీ ఇవన్నీ కూడా సమ్యంగా ఉన్నంతకాలం మీరు మమ్మల్ని ఎత్తాలని చూస్తే ఇది ఎమర్జెన్సీ కాక ఇంకేమవుతుంది? మీకు అసలు ఎవడిచ్చాడు పోలీసులకు నేను అడుగుతున్నా హక్కు? పోలీసు బాస్తో సహా మీరంతా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తులే కదా. వాట్ హ్యాపెన్ టు యూ నౌ? వాట్ ఈస్ యువర్ బిహేవియర్? పవన్ కళ్యాణ్ మీకు ఆయన చిరెత్తి చిందులేస్తే మీరు ప్రజల మీద చిందులేస్తారా? గత ప్రభుత్వం కాదా? యు ఆర్ నాట్ దేర్, మీరు ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు తప్పేంటి? ఈరోజు చెప్పండి. మీరు ఆయన అడుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న వెళ్ళారు మీరు, అక్కడ ఆ భూముల్లోకి వెళ్ళారు, అక్కడ అనితని తిట్టారు. అనితని తిట్టి దాన్ని కవర్ చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు భూముల్లోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు మీద రైతులు ఎవడైనా సరే గత ప్రభుత్వం కానీ, అంతకుముందు మీ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ ఎవడైనా కంప్లైంట్ చేశాడా ఆ భూముల మీద? ఏం చూపించదలుచుకున్నారు అంటే మీకు అడ్మినిస్ట్రేషన్ చేత కాదు,
మీరు ముగ్గురు మాట్లాడుకునే క్రమంలో ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలని ఒక దశకు వచ్చి మీరు ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి ప్రజలు ఏదో పొరపాటున గెలిపించారు, కానీ మీరు అనుకుంటున్నారు మాకు ఇది చివరి అవకాశం అని మీరు భావిస్తూ ఉన్నారు. అనుకోండి, ప్రజలు కూడా ఆ ఉద్దేశానికి వచ్చేసారు. కానీ అట్ ద సేమ్ టైం రిమెంబర్ వన్ థింగ్, త్రూ యూ కేసర్ గారు, త్రూ యూ, ఇట్స్ నాట్ వార్నింగ్, ప్లీజ్ లెర్న్ హౌ టు అడ్మినిస్ట్రేట్. మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంటే ఈ కంట్రోల్ యువర్ మినిస్టర్స్, ఈ కంట్రోల్ యువర్ కార్యకర్తాస్, ఈ కంట్రోల్ యువర్ అదర్ పీపుల్. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇళ్ల మీద పడి, గ్రామాల మీద పడి, ఏమండి ఒక గ్రామం 176 మంది ఉంటే వాళ్ళకు సోషల్ గ్రూప్ పెట్టుకుంటే ఆ మొత్తం 176 మంది మీద మీరు కేసు పెడతారా? అంటే ఎన్ని గ్రామాలను ఈ విధంగా చేస్తారు మీరు? ఎన్ని మండలాలను ఈ విధంగా చేస్తారు? ఎన్ని టౌన్లు ఈ విధంగా చేస్తారు? అంటే రాష్ట్రం మీకు నచ్చకపోతే అంటే ఎవరికి నచ్చనట్ట? సార్ జూపుడి గారు ఇంకోటి సో కూడా ఈ ప్రశ్నలన్నిటికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకుండా సార్ జూపుడి సార్ మదం ఎక్కిందని, ఒక్క నిమిషం రాజు గారు, సార్ రాజు గారు ఒక్క నిమిషం, బాలాగారు, మదం ఎక్కిందని మాట్లాడటం ఇది ఎవరికి మదం ఎక్కిందండి? మాట్లాడేవాళ్ళకి కాదా? మాట్లాడే ఈ కూటమిలో వాళ్ళకి కాదా నేను అడుగుతూ ఉన్నా. ఏంటి పవన్ కళ్యాణ్ గారి భాష ఏంటండి? పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ ఏంటండి? మీరు లాక్కుంటారా హోమ్ మినిస్టర్ పదవిని? లాక్కొని ఏం చేస్తారు? హోమ్ గార్డు కూడా మీరు వేసుకోలేరు. లాక్కునే పడితే అది సీఎం పదవిని లాక్కోండి. మీకు శక్తి ఉందా? మీరు చేయగలరా? లేకపోతే మీకు ఉన్నటువంటి అగ్రిమెంట్లో నేను జీవితంలో ముఖ్యమంత్రి పదవి అడగను, నేను మీ కిందే ఉంటానని మీరు రాసుకున్నట్టున్నారు కదా. ముఖ్యమంత్రి అడిగే పని అయితే మీరు కావాలనుకోండి. యోగి ఆదిత్యనాథ్ దాస్ని మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. నాకు కానీ ఒక్కసారి నేను అది లాక్కుంటే యోగి ఆదిత్యనాథ్ లాగా ఉత్తరప్రదేశ్లో చేస్తున్నా. ఆయన లా అండ్ ఆర్డర్, ఆయన ముఖ్యమంత్రి ఆయన చేతిలో ఉందండి. హోమ్ మినిస్టర్ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉండదు. మై డియర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎక్కడ చదువుకున్నారో, ఏం చదువుకున్నారో? మీరు కమ్యూనిస్టు ఫిలాసఫీ నుంచి, బుక్స్ నుంచి మీరు ఎక్కడ పడ్డారంటే సనాతన ధర్మం దాకా ఆర్ఎస్ఎస్ వాళ్ళ కాళ్ళ ఆ పుస్తకాలు ఎన్నో. సార్ మనం కూడా కొన్ని చదివి ఉంటాం సార్. రోడ్డు మీద కనబడితే పాత పుస్తకాలు. అయితే ఒక పాయింట్ చెప్పండి జూపుడి గారు, జూపుడి గారు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు 101 మంది మీద కేసులు పెట్టారు కదా, వీళ్ళలో ఒకళ్ళిద్దరు ఏదన్నా మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే చర్య తీసుకోవచ్చు, మనం ఎవరికి కాదనలేము. అట్లాగే చంద్రబాబు గారు ఏకంగా ఆ రోజుల్లో మహిళల్ని కించపరిచినా కూడా వాళ్ళకి వీర పోరాట యోధుల కింద గుర్తించారు కదా, ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు కదా. రోజా గారిని అంత అసహ్యంగా మాట్లాడిన వాళ్ళని, అట్లాగే ఇప్పుడు స్పీకర్ పదవులు లాంటివి కూడా ఇచ్చారు కదా బండబూతులు తిక్కిన వాళ్ళందరికీ కూడా. ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, ఈ 100 మందిలో ఎంతమంది మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడారు, మహిళలను ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడారు? ఎంతమంది నిన్న జగన్ గారు మొత్తం వరుసని ఎఫ్ఐఆర్లన్నీ చదివితే నాకైతే అట్లా అవేం కనపడలేవు, కేవలం ఇష్యూస్నే. అయ్యా నువ్వు కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచుతావంటే అరెస్ట్ చేస్తారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్వశ్చనే వేయకూడదా? మీ దృష్టికి వచ్చిన దాని ప్రకారం ఈ కేసుల్లో మహిళల గురించి మాట్లాడారా, లేక చంద్రబాబు గారు కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ మాఫియా శక్తులుగా మారిన వీళ్ళు, ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళు కావాలని ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం ఆ రకంగా మహిళలను అడ్డం పెడుతున్నారా అన్నది నా ప్రశ్న. ఎస్ సార్, ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్. నంబర్ 1, 1, 2 లేకపోతే ఒకరు ఇద్దరు ఈ 131 మందిలో లేకపోతే పెరగబోయే సంఖ్యలో ఏమన్నా ఉంటే, ఎవరైనా లేడీస్కి వ్యతిరేకంగా ఒకటారా పెట్టుంటే వాళ్ళని మీరు పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించవచ్చు. రెండోసారి ఇదైతే ఇబ్బందిగా ఉంటుందని చెప్పచ్చు. బట్ రిమైనింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చూపించినట్టుగా, కేఎస్ఆర్ గారు తన షోలో చూపించినట్టుగా అనేకమైన అంశాలు ఎక్కడా లేవండి. అన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ మీద ఉన్నాయి. మీ 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 మదం మీద, మీ అహంకారాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. మీకు అది దెబ్బతీస్తుంది మిమ్మల్ని ఎవడు ప్రశ్నించకూడదు ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ స్టేజ్ కదా, లాస్ట్ స్టేజ్లో కూడా ప్రశ్నించుకొని పోతే ఇబ్బంది పడతారని బాధపడుతున్నట్టున్నారు. కానీ ఎక్కడ కూడా మీరు అన్నట్టుగా ఒకవేళ ఉన్నట్లయితే, మహిళల మీద ఉన్నట్లయితే మనం కూడా సపోర్ట్ చేయం కదా. కేసీఆర్ గారు మీరు చేయరు, నేను చేయను, వాడెవడో పనికి మాలినాడు ఒకడు ఉన్నాడు అనుకుంటాం, వదిలేస్తాం. కానీ మిగతా అంశాలు అన్నీ కూడా మీరు ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు ప్రామిస్ చేశారు, ఎందుకు మీరు ఈ ప్రామిస్ తీర్చలేకపోతూ ఉన్నారు? మీరు చెప్పారండి సూపర్ సిస్టమ్. మీరు ఏం చెప్పారు మీరు అసలు? ప్రతిదీ వాటిని ఇంప్లిమెంట్ చేయలేని దశలోకి వచ్చేసి చేతులు ఎత్తేసి జగన్ గారి మీద ప్రతిదానికి నెపం మోపి ఆయన అప్పు చేసిపోయాడు అంటే మీరు ఎక్కడి నుంచి పప్పు కూడా తిందామని వచ్చారా? ఆయన అప్పు చేస్తే మీరు ఏదో ప్రొడక్షన్ చేస్తా ఉన్నారు కదా, ఏది మీ ప్రొడక్షన్ అండి? ఇప్పుడు ఎక్కడైనా ప్రొడక్షన్ ఏమన్నా వచ్చినాయా? నంబర్ 1 అదే ప్రొడక్షన్ అంటే అదే కదా సార్. రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ సంపద ఏదో సృష్టిస్తారు. ఆవులు పాలు పిండటం,
లేకపోతే గొర్రెల్ని మేపుకోవటం, కోళ్ళ ఫారాలు పెట్టుకోవటం, ఇవన్నీ తీసుకొస్తారు, బాగానే ఉంది. అమెరికా వెళ్ళి అవన్నీ పట్టుకొస్తారు, మనకు బాయిలర్ కోళ్ళు ఇవన్నీ వస్తే బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక అంశం, మీ పరిపాలనలో మీరు ఇచ్చినటువంటి, మీరు ప్రజలకు చెప్పినటువంటి ప్రామిసెస్సే కదా ఈరోజు మనకి నిర్దిష్టంగా కనపడే అంశం. ఆ ప్రామిసెస్ని కదా ప్రజలు అడిగేది. అంటే మీకు ఎవరికి మదం ఎక్కింది? ఇక్కడ అడిగిన ప్రజలకు మదం ఎక్కుతుందా, లేదా సోషల్ మీడియా యాక్టివిస్టులకు మదం ఎక్కుతుందా? అవి గుర్తు చేసినందుకు మీరు ఇబ్బంది పడిపోయి ప్రజల్ని, ప్రభుత్వాన్ని, మమ్మల్ని అందరినీ పొద్దున్నే లేచి మీరు ఒక పక్క, మేము ఒక పక్క, ఇవన్నీ అఫ్కోర్స్ ప్రజాస్వామ్యంలో చేస్తాం. కానీ అంటే మాట్లాడేదానిలో క్లారిటీ ఉంచుకొని దాని నుంచి ఒకవేళ విమర్శించే వాళ్ళ నుంచి ఏదైనా తీసుకొని మీరు పనిచేయండి. ప్రతిపక్షం ఎందుకు ఉంటుంది సార్? మీకు తెలియదు ఏముంది? వై ది అపోజిషన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద డెమోక్రసీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పాలకపక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతకన్నా ముఖ్యం. ఎందుకు? మీ తప్పుల్ని సరిదిద్దడం కోసం, మీరు ఇచ్చిన ప్రామిసెస్ని ఏలెత్తి చూపించడం కోసం. కానీ ఏలెత్తి చూపిస్తే మీరు మా ఏళ్ళు తీసేస్తున్నారు కదా. ప్రశ్నించడానికి ఒకవేళ ప్రశ్నిస్తే మా గొంతులు నొక్కేస్తున్నారు కదా. అందరినీ పోలీస్ స్టేషన్ చుట్టూ ఇదేమన్నా ఎమర్జెన్సీ సార్? లేకపోతే వీళ్ళు ఏమన్నా నక్సలైట్లని తిప్పినట్టు, నక్సలైట్లు చెడ్డోళ్ళని నేను అనట్లేదు, నక్సలైట్లు తిప్పినట్టు ఈ పోలీస్ నుంచి ఆ పోలీస్ స్టేషను, ఆ పోలీస్ నుంచి ఈ పోలీస్ స్టేషను, ఎక్కడెక్కడ ఎన్ని విధాలుగా సోషల్ మీడియా యాక్టివిస్టులు తిప్పుతారండి. ఇవన్నీ బాధాకరం అనిపించవా? ప్రజలు, వాళ్ళ కుటుంబాలు, సమాజం ప్రశ్నించదా? మన ఊరు నుంచి మనకు తెలియకుండా ఒక వ్యక్తి లేకపోతే అయ్యో రాత్రి పోలీసులు వచ్చారంటే వీడు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతారు కదా. ఇవే కదా అడుగుతుంది వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే ఆయన అన్నాడు చూడండి, సప్త సముద్రాల అవతలున్నా సరే, మన డీజీపీ గారు చెప్తున్నారు ఇప్పుడు పెట్టిన కేసు 30 సంవత్సరాల తర్వాత కూడా తెరవచ్చంట. అది అందరూ గుర్తిస్తుందిగా, కొత్త రాజ్యాంగం రాశారు రిటైర్మెంట్ తర్వాత. లేకపోతే 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు కూడా వర్తిస్తుంది కదా. 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి కూడా ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఏదైనా చేస్తే ఇప్పుడు డీజీపీ గారు యాక్షన్ తీసుకోవచ్చు కదా. 30 ఇయర్స్ బ్యాక్ ఎవరున్నారు? పొరపాటు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నాడు అనుకోండి, క్యాలెండర్ ప్రకారం చూస్తే ఈ కెన్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 30 ఇయర్స్ బ్యాక్ మీరు తప్పు చేశారండి. రైట్. సురేష్ గారు, నరసరావుపేట. సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రకంగా మదం ఎక్కింది అని అంటున్నారు. మరి చంద్రబాబు గారే స్వయంగా వీర పోరాట యోధులుగా ఆ రోజుల్లో టీడీపీ వాళ్ళని గుర్తించారు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాత్రమే చేస్తున్నట్లుగా అసలు ఇష్యూస్ అన్నింటినీ ప్రశ్నిస్తేనే మహిళలపై సాగుతో అడ్డం పెట్టి జనాన్ని ఇచ్చేయాలనేటువంటి నియంతృత్వ ధోరణి మీరు సమర్థిస్తారా? కేఎస్ఆర్ గారు, మీకు అక్కడ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే సార్. నమస్తే సార్. ఇది కూటమి ప్రభుత్వం వాళ్ళు గెలిచింది కాదు కదా, గెలిచింది కాబట్టి వాళ్ళు కూటమే నిర్ణయించుకుంది మనం ఉండేది ఒక్కసారి, అందుకని అంతవరకు దోచుకోండి. సోషల్ మీడియాలో ఏమన్నా ఈ పథకాల గురించి మాట్లాడితే వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, భయభ్రాంతులు చేయండి. అప్పుడు వీళ్ళంతా ఆగిపోతారు, మన దోచుకునే వరకు దోచుకోవచ్చు, నెక్స్ట్ రాము అనేది నిర్ణయించుకున్నారు వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. కానీ పోలీస్ అధికారులే సామాన్యులను వేధిస్తున్నారు సార్. దయచేసి పోలీసు వారు సామాన్యులను ఎందుకంటే ఇబ్బంది పెట్టడం, ఆ విధంగా సోషల్ మీడియాలో ఏం రాస్తున్నారండి? చంద్రబాబు గారు అన్న పథకాలు సారి ఎప్పుడు అని అడుగుతున్నారు. అది కూడా తప్పైతే టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు అనేకమైన పోస్టులు పెట్టారు కదా, బండ బూతులు పెడితే వాళ్ళకి మదం ఎక్కలేదంట. అది బాగా మాట్లాడారు సురేష్. మదం ఎక్కి మాట్లాడుతున్నారు అని చెప్పి మదం ఎక్కి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఆయన అనొద్దులేండి, మళ్ళీ ఆయన కోపం వస్తుంది, మళ్ళీ మీ మీద నా మీద కేసు పెడతానంటారు. వద్దు అట్లా. మరి సీఎం హోదాలో ఉన్నారు కదా, ఆయన ఇష్టం. ఆ గత సీఎం మీద సైకో అని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టినా అవి ఏమీ తప్పు కాదు ఆయన దృష్టిలో. ఇప్పుడు ఆయన ఎవరైనా ఒక మాట అంటే మళ్ళీ పోలీసులు ఉన్నారు కాబట్టి చేతులు ఇష్టారాజ్యంగా పోలీసులు కూడా అరాచకంగా మారితే ఆంధ్రప్రదేశ్ కర్మ అనుకోవాలి. రైట్. సత్యనారాయణరావు గారు మరొకరు అమలాపురం నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. రామచంద్రాపురం సత్యనారాయణరావు గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే సార్, సంక్షిప్తంగా. ఇక్కడ ఉన్న ఓకే విషయానికి రండి దయచేసి. ఓకే విషయానికి రండి. హలో. రైట్. ఓకే
ఇక కృష్ణరాజు గారు చెప్పండి, ఈ నిజంగా ఈనాడు ఆంధ్రజ్యోతి నిజంగా మాఫియాగా మారాయా లేదా ఉన్మాదంగా మారాయా లేదా? ఈ వార్త మాత్రం కవర్ చేయలేదు. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా లేదా అన్నదానికి ఎందుకు జవాబు చెప్పట్లేదని హైకోర్టు వారు అడిగితే ఆ వార్తలు మాత్రం కప్పిపుచ్చి ఈ రకంగా సోషల్ మీడియా మీద మహిళలకి ఏదో చేస్తున్నట్లుగా అట్లా వ్యవహరించడం నిజంగా ఆ రెండు మీడియాలు మాఫియాగా మారాయా లేదా? మార్గదర్శికి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే చాలా సుదీర్ఘమైన న్యాయపోరాటం జరుగుతుందండి అక్కడ. ఇప్పటి వరకు కూడా అసలు మేము డిపాజిట్లు సేకరించింది అక్రమమా సక్రమమా అని చెప్పి వాళ్ళు చెప్పలేదు. గతంలో కూడా అడిగిందండి కోర్టు, అసలు డిపాజిట్ల పేర్లు కూడా చెప్పమని చెప్పింది. కానీ అటువంటివి ఏవి కూడా వారు రివీల్ చేయరు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇక్కడ మార్గదర్శి కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అనుబంధంగా ఉన్న ఈ సంస్థలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వారికి ఒక రకమైన రాజ్యాంగం ఉంటుంది. వారు దేనికి కూడా బాధ్యులు కారు. వారు ఏమనుకుంటే అది చేస్తున్నారు. అల్టిమేట్గా ఒకటి చెప్తున్నాను సార్, నేను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అరాచక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభుత్వం మారకపోతే బంగ్లాదేశ్ లో వచ్చిన పరిస్థితులే ఆంధ్రప్రదేశ్ వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు, ప్రజలు తిరిగిపోయి ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని మంచిది, ప్రజలకు మేలు చేయాలి. ఇంకోటి సార్, గతంలో హైకోర్టు న్యాయమూర్తి ఒక కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం వ్యవస్థ అనేది దెబ్బతిందని చెప్పి అనే విధంగా ఆయన చెప్పాడు. ఆయన మరి ఈ రోజున అంతకన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు లేదా హైకోర్టు కావచ్చు, వారు కూడా సుమోటోగా ఇక్కడ పరిస్థితులను సమీక్షించి వారు కూడా అవసరం వస్తే ఇంటర్వ్యూ కావాల్సిన అవసరం. ఎందుకంటే హైకోర్టు వారు తమకు ఇష్టమైతే న్యూస్ పేపర్లో వార్త వచ్చినా దాన్ని స్వీకరిస్తున్నారు. కాబట్టి అంతకన్నా దారుణాలు ఈ రోజున ఏపీలో దొరుకుతున్నాయి. కాబట్టి వారు కూడా అవసరం వస్తే ఇంటర్వ్యూని కావాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాపాడే విషయంలో వారు కూడా తమ పాత్రను పోషించాలి. రైట్, బాగా చెప్పారు. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, మార్గదర్శి కేసులు ఇప్పటికైనా వాస్తవాలు బయటకు వస్తాయా రావా? సార్, ఒకటి హైకోర్టు దీంట్లో కొంచెం ఒక స్టెప్ ముందుకు తీసుకొని సిబిఐకి డైరెక్ట్ చేసి ముందు వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ పార్ట్లో మొత్తం డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేయమంటే జరుగుతుంది తప్ప వాళ్ళకి అడిగితే వాళ్ళు ఎప్పటికీ ఫైల్ చేయరు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది, మాకు డీటెయిల్స్ అన్ని సీల్డ్ కవర్లో పంపించండి, చేయండి అని చెప్పేసి అని. బట్ దే వోంట్ రివీల్. రీజన్ ఏంటంటే వన్స్ ఒకసారి రివీల్ అయిపోతే మొత్తం మిగతా వాళ్ళు, ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందండి సార్, మీకు 2 minutes చెప్పేస్తాను. అవి బయటకు వచ్చేసాయి అనుకోండి, జనాలు బయటకు వస్తారు, మాదుంది అని చెప్పేసాను. మర్చిపోయారు జనాలు చాలా మంది. ఆ మర్చిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చారనుకోండి, అది పెద్ద తలనొప్పి కదా. ఇంకోటి నేను సాక్షి టీవీ ద్వారా ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. సోషల్ యాక్టివిస్టులే కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరైతే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో, మీకు పోలీసులు ఇల్లీగల్గా ఎక్కడైతే మీకు డిటైన్ చేస్తున్నారో, మీరు ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, లేకపోతే సాక్షి టీవీలో కానీ ఎవరైనా అప్రోచ్ అయితే ఖచ్చితంగా అందరూ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు.